నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ప్రభుత్వ భూమిని వీలునామా రాయవచ్చా? ఇలాంటి సందర్భము, ఇలాంటి ప్రశ్న ఎందుకు ఉత్పన్నమవుతుంది అని అంటే, మిత్రులారా, మన దేశంలో పేద ప్రజలు, అట్టడుగు బలహీన వర్గాలు ఏవైతే ఉన్నాయో వారి జీవన ఉపాధి కోసం, వారు వ్యవసాయం చేసుకొని బ్రతకడం కోసం చాలా గ్రామీణ ప్రాంతాలలో చాలామందికి ప్రభుత్వము 2 ఎకరాలు 3 ఎకరాల లోపు భూములను ఇచ్చింది. అలా ఆ భూములను ఇచ్చి ఆ భూమితో పాటు ఒక పట్టాను జారీ చేసి ఆ పట్టాలో కొన్ని అంశాలను కూడా ప్రస్తావించింది. ఈ భూములను తరతరాలుగా అనుభవించాలి, ఈ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మకాలు కొనుగోలు చేయడానికి అవకాశం లేదు, ఈ భూములు ఎవరి వద్ద తాకట్టు పెట్టడానికి అవకాశం లేదు, ఈ భూములు గిఫ్ట్ డీడు, సేల్ డీడు లాంటివి, అలాగే వీలునామా లాంటివి చేయడానికి అవకాశం లేదు. ఇలా కొన్ని కండిషన్లను కూడా ఆ పట్టాలో విధించడం జరిగింది. అయితే మన దేశంలో పిఓటి యాక్ట్ 1977, ప్రభుత్వ భూముల అమ్మకాలు కొనుగోలు నిషేధపు చట్టం 1977 అనే ఈ చట్టాన్ని తీసుకొచ్చి, ఈ చట్టంలో చాలా స్పష్టంగా పేర్కొన్న అంశాలు ఏంటి అని అంటే, ప్రభుత్వం ఎవరికైతే అనుభవించమని ఇచ్చినటువంటి భూములు ఉన్నాయో అవి తరతరాలుగా అనుభవించాలి, కానీ ఆ భూముల అమ్మకాలు కొనుగోలు చేయడానికి అవకాశం లేదు. ఆ భూములను అమ్మినట్లు తెలిసినా ప్రభుత్వం తిరిగి ఆ భూములను స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది. అమ్మిన వ్యక్తుల మీద, కొనుగోలు చేసిన వ్యక్తుల మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉంటుందని తెలియపరిచింది. ప్రభుత్వ భూములు ఎవ్వరికి గిఫ్ట్గా ఇవ్వడానికి, అమ్మడానికి, వీలునామా రాయడానికి అవకాశం ఉండదు. ఎవరి పేరు మీద అయితే భూమి ఉంటుందో ఆ వ్యక్తి జీవించి ఉన్నంత కాలం అతని పేరు మీదే ఉంటుంది. అతని తదనంతరము అతని వారసులు, భార్య, కుమారులు, కుమార్తెలు ఎవరైతే ఉన్నారో వారి పేరు మీదకి పౌతి అంటే అనువంశికం ద్వారా సంక్రమణ జరిగి వాళ్ళు పట్ట పొందే అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఈ భూమిని వీలునామా రాయడము, అమ్మడము, నా ఒక్క కొడుకుకే ఇస్తా, ఒక కూతురికే ఇస్తా అంటే కుదరదు, చెల్లుబాటు కాదు. మిత్రులారా, ఇలాంటి బేసిక్స్ చట్టపరమైన అంశాలు మీకు తెలియపరచడం కోసం చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలను పుస్తకాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ పుస్తకం కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.